ఈ పాలమ్మ జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ ఉన్న కారణంగా గవర్నమెంట్ సంబంధించిన సర్వశిక్షణ అభియాన్ అని ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అది 2002లో ప్రారంభమైంది. దాని కాన్సెప్ట్ ఏంటంటే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్, మధ్యంతర ఆవాస పాఠశాల అని దాన్ని ఒక పేరుంది. ఈ జిల్లా లోపల బాలకార్మికులు గొర్రెలకాడ, బర్లకాడ, మన బోటల కాడ పనిచేసే విద్యార్థులను తీసుకొచ్చి 9 మాసాలు మాత్రమే పాఠశాల నిర్వహించి పాఠశాలలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళని గవర్నమెంట్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ పాఠశాలని వివిధ వాళ్ళ యొక్క ప్రాథమిక పాఠశాలలో కానీ జాయిన్ చేసే ప్రోగ్రాం. అట్లా ఒక 9 ఆర్బీసీలు జిల్లా లోపల సేవాభారతి నిర్వహించింది. అప్పుడు దాదాపుగా 2355 మందిని బయటికి విద్యార్థులని మెయిన్ స్ట్రీమ్ చేశాం. అదేవిధంగా ఈ సేవాభారతి నుంచి 2005లో ఈ విధంగా గవర్నమెంట్ మళ్ళీ విద్యార్థులు బాలకార్మికులుగా ఎవరు అక్కడ ఎన్జిఓలు కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఏం చదువుతుందో ఏం లేదనేది విషయం తెలియదు కాబట్టి మళ్ళీ ఈ యొక్క సేవాభారతి యొక్క మేనేజ్మెంట్ అంతా పెద్దలు కలిసి సాందీపని ఆవాసం ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశం 2005లో సంకల్పం వచ్చింది. 2005లో జూన్ మాసంలో సాందీపని ఆవాసం ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఆ విద్యార్థుల సెలక్షన్ కొరకు ఆర్బీసీలు జిల్లా లోపల జరిగే ఈ యొక్క రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్ విద్యార్థులను ఒక అర్హత పరీక్ష పెట్టి అర్హత పరీక్ష లోపల అర్హత పరీక్ష పెట్టి దాంట్లో మెరిట్ ఉన్న స్టూడెంట్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు 2005లో ఫస్ట్ ప్రారంభం అప్పుడు 35 మంది విద్యార్థులు ప్రారంభమైంది. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బాలకార్మికుల వ్యవస్థ పైనే విద్యార్థిని ప్రతి సంవత్సరం పరీక్ష పెట్టడము తీసుకోవడము. ఇప్పటి వరకు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 41 మంది. 41 మందిలో అందరూ బయటనే చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆవాసం విద్యార్థులు 58. నా పేరు మాదంచెట్టి సాయి కుమార్. మా ఊరు వీర రామాజీపల్లి, బల్మూరు మండలం. మా నాన్న పేరు ఈదమయ్య, మా అమ్మ పేరు జయమ్మ. నేను 1 సంవత్సరంలో ఉన్నప్పుడే మా తల్లిగారు చనిపోయారు. ఆ తర్వాత మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి నన్ను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అయితే కొన్ని రోజులు స్కూల్కి, కొన్ని రోజులు పొలానికి పంపించేవారు. అయితే మా ఇంటి పక్కన ఉన్న ఒక అన్న చూసి నా పరిస్థితి చూసి ఆయన ఇదే హాస్టల్లో చదువుకున్నాడు. అయితే అప్పుడు అన్న తీసుకొచ్చి ఈడేశారు. అప్పటి నుంచి నాకు ఇంకా ఇక్కడనే మా కాశీనాథ తాతాచారి, మా లక్ష్మక్క ఇద్దరు నాకు తల్లిదండ్రులుగా మంచిగా చూసుకుంటున్నారు. ఖాట్రాబాద్ జగదీష్ నాయక్, 9వ తరగతి, హన్వాడ మండలం, పల్గుతాండ సల్వన్పల్లి గ్రామం.
అయితే ఇంటికాడ నేను ఆవుల కాడికి వెళ్ళేటోని. ఇంకా నన్ను అట్లా చూసి మా మామ లోకయ్య గారు తెలుసు, మా మామ మా లోకయ్య గారిని అడిగి ఇక్కడ నన్ను తోలుకొచ్చారు. ఇంటికాడ అమ్మ నాన్న వ్యవసాయం చేసేది, కూలి పనికి వెళ్ళేది. ఇంకా మా తాండ నుండి అన్వాడకి వెళ్ళి చదవాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇంకా ఒకరోజు వెళ్ళేది, ఒకరోజు వెళ్ళకపోయేది. ఇంకా ఇంటికాడ నుండి ఆవుల కాడికి వెళ్ళేది. ఇంకా అందుకోసం మా మామ ఇక్కడ తోలుకొచ్చినందుకు ఇక్కడ మంచిగా చదువుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చదువుకొని మంచిగా టీచర్ కావాలని నా లక్ష్యం. నా పేరు మదన్. మా గ్రామం బండగుండ, మండలం నాన్నపేట్, జిల్లా మహబూబ్నగర్. నేను ఇక్కడ రాకన్నా ముందు పశువుల కాడికి వెళ్ళేవాడిని. నాన్నేమో వలస వెళ్ళేవాడు, అమ్మనేమో కూలి పని చేసేది. నేను పశువుల కాడికి వెళ్తుంటే మా గ్రామం యొక్క గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను చూసి మా వాళ్ళకు తను మాట్లాడి ఇక్కడ వేయించాడు. ఇప్పుడు నేను మంచిగా ఒప్పుకున్నాను. నా పేరు రాత్లావత్ గోపాల్ నాయక్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు అంజయ్ నాయక్, మా అమ్మ పేరు లక్ష్మి. ఆర్బీసీకి వచ్చినాక మళ్ళీ మా నాన్న వాళ్ళు తీసుకుపోయి పండబెట్టిండ్రు. అయితే మళ్ళీ నేను మా ఇంటికాడ నుండి వచ్చి ఆర్బీసీలో పెడితే ఆర్బీసీలో సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చారు. ఇక్కడ నేను 7వ తరగతిలో వచ్చిన వీడికి. ఇప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఫ్యూచర్లో టీచర్ కావాలి. నా పేరు తేవత్ పాండు, నల్గొండ జిల్లా, బొమ్మల రామారాం మండలం, తిమ్మాపూర్ గ్రామం. మా నాన్న పేరు భీమ, తల్లి పేరు బుజ్జి. వీడికి రాకముందు నేను తోటలో కాపరిగా పనిచేసేవాడిని. అప్పుడు ఆ తోట యజమాని అక్కడ పరిస్థితిని చూసి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చారు. ఇక్కడ తెచ్చినాక నాకు ఇక్కడ చదువుకోనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేను ఇక్కడ బాగా చదవగలుగుతున్నాను. నేను బాగా చదివి జీవితంలో మంచి డాక్టర్ కావాలని. పాలమూరు జిల్లాలో బాలకర్మ వ్యవస్థ నుండి సాందీపన ఆవాసం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2000 నుంచి ఇప్పటి వరకు 4 బ్యాచ్లు బయటికి వెళ్ళారు. 4 బ్యాచ్లు అంటే మొదటి బ్యాచ్ 10 మంది, రెండవ బ్యాచ్ 8 మంది, మూడో బ్యాచ్ 23 మంది, 4వ బ్యాచ్ 10 మంది, మొత్తం 41 మంది బయటికి వెళ్ళారు. 41 మందిలో 27 మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ చేస్తున్నారు. మిగతా కొంత 7 ఇంజనీరింగ్ సెకండ్ ఇయరు, బీ ఫార్మసీ ఒకరు, అదేవిధంగా ద్వితీయ సంవత్సరము 2వ సంవత్సరము కెమికల్ ఇంజనీర్ విశాఖపట్నంలో ఒక విద్యార్థి చేస్తున్నాడు. అదేవిధంగా బీ ఫార్మసీ భాగ్యనగర్లో ఒక విద్యార్థి చేస్తున్నాడు. మిగతా వాళ్ళు వివిధ వాళ్ళ యొక్క పట్టుదలతోటి బాల కార్మికులుగా ఉండి అనేక వ్యవస్థకి వెళ్ళి పైకొచ్చి బీద కుటుంబాలతో వచ్చి చదువు అందక వాళ్ళు రకరకాలుగా కష్టాలు పడుతూ రకరకాల పనులు చేస్తూ అదేవిధంగా బాలకార్మిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా సాందీపన ఆవాసం చదువుతూ ఇక్కడ 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉండి వాళ్ళ యొక్క 10 వరకు పూర్తి చేసుకుని 10 తర్వాత కూడా బయటికి వెళ్ళి ఈ విధంగా చదువుతుంది.
లోపల కాడ మీరు ఇట్లా